Sir, today is an historic day, and sir, మీ ద్వారా గౌరవ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష, ఈ చారిత్రక దినం అధ్యక్ష, దయచేసి మినిస్టర్ గారు దయచేసి పాల్వాయి హరీష్ గారు వినండి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష. ఎస్ 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 అధ్యక్ష, టుడే ఇస్ అన్ హిస్టారిక్ డే. ఈరోజు రాష్ట్ర ప్రజలు మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తుంచుకోవాలి అధ్యక్ష. బాబు జగజీవన్ రామ్ని, ఈ ఐకాన్స్ సమాజానికి, యువతకు, సోషల్ జస్టిస్కు ఒక ఇన్స్పిరేషన్ అధ్యక్ష. బాబాసాహెబ్ గారు ఒక కోట్ చెప్తాను అధ్యక్ష నేను. We must remove all the barriers to the social and economic upliftment of the scheduled caste if we are to progress as a nation. A society that does not care for the oppressed is a society that is destined to fail. ఇంత గొప్పగా వారు కోట్ చేశారు అధ్యక్ష. ఇంతకుముందు చెప్పినట్టు అధ్యక్ష, ఈరోజు హిస్టారిక్ డే. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. వారి నిబద్ధత, కమిట్మెంటు ఒక ప్రతిఫలము. మా ఉప ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరియు గౌరవ సబ్ కమిటీ సభ్యులకు, వీరందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో ఈ సభలో మనము February 4th as a day of social justice అనుకున్నాం అధ్యక్ష. On the floor of the House, Honorable Chief Minister has announced February 4th as Social Justice Day. ఎందుకంటే ఆ రోజే బీసీ కులగణకు సంబంధించి, వర్గీకరణకు సంబంధించి అంశాల నీడ ప్రస్తావించి ఆ రోజు జరిగింది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, రాజకీయాలలో సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇట్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ సోషల్ జస్టిస్. కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. 1955 సివిల్ రైట్స్ యాక్టే కానీ, 1989 SC/ST ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్టే కానీ, ల్యాండ్ రిఫార్మ్సే కానీ, ల్యాండ్ సీలింగ్ యాక్టే కానీ, రైట్ టు ఎడ్యుకేషనే కానీ, సప్లానే కానీ, చివరగా తెలంగాణ కూడా అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ ఒక హిస్టారిక్ నిర్ణయము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నదంటే కేటగరైజేషన్ అధ్యక్ష, వర్గీకరణ అధ్యక్ష. వందల సంవత్సరాల చరిత్ర అధ్యక్ష, ప్రపంచ సాంఘిక చరిత్ర, ద హిస్టరీ ఆఫ్ ద సొసైటీ ఇన్ ద వరల్డ్. ఎప్పుడు ఏదో రకంగా వివక్ష అధ్యక్ష. రేషియల్ డిస్క్రిమినేషనే కానీ, జెండర్ డిస్క్రిమినేషనే కానీ, క్లాస్ డిస్క్రిమినేషనే కానీ, స్లేవరీయే కానీ ప్రపంచంలో ఉంటే, మన దేశంలో, మన సమాజంలో ఆనాడు కుల వ్యవస్థ, మహాత్మా గాంధీ గారు చెప్పారు, ద కాస్ట్ సిస్టమ్ ఈజ్ ఏ సోషల్ ఈవిల్ దట్ హ్యాస్ డివైడెడ్ అండ్ వీకెండ్ ద ఇండియన్ సొసైటీ. ఇట్ వాజ్ మెయిన్లీ డివైడెడ్ ఆన్ కాస్ట్. ఈ కుల వ్యవస్థని మనము చతుర్వర్ణ వ్యవస్థ అంటుంది అధ్యక్ష. కానీ ఈ కుల వ్యవస్థ రాను రాను దిగజారుకుంటూ పంచమ వ్యవస్థగా మారింది అధ్యక్ష. ఎవరి పంచములు అంటే అస్పృశ్యతకు, అన్టచబిలిటీకి గురైన వారు అధ్యక్ష.
వాళ్ళ వృత్తులేంటి? సఫాయి కర్మచారులు, చర్మకారులు, పారిశుద్ధ్య పనులు, సమాధుల తవ్వకము, యాచక వృత్తి, వ్యవసాయ కూలీలు, నేత పని, పూజారులు, జోస్యం చెప్పేవారు. ఇలాంటి వృత్తులలో తరతరాలు మునిగిపోయారు అధ్యక్ష. దీనికి ప్రతిస్పందననే ఆనాడు సోషల్ మూమెంట్, సామాజిక ఉద్యమాలు, ఎన్నో సామాజిక ఉద్యమాలు ఈ దేశంలో. అందులో ప్రధానంగా డిప్రెస్ క్లాస్ మూమెంట్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ డిప్రెస్ క్లాస్ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము సమానత్వము, ఆత్మగౌరవము, సమాజంలో మా హక్కు, మా గుర్తింపు మాకు రావాలని చెప్పేసి. అధ్యక్ష, దీని ప్రతిఫలమే ఆనాడు ఓ పూనా ప్యాక్టు, 1931లో మొదటిసారి కులగణన. ఆనాటి బ్రిటిష్ రాజ్యంలో డాక్టర్ జేహెచ్ హటన్, సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా, has framed a list of depressed classes. 1935 Government of India Act, the depressed classes were recognized as scheduled castes. ఆ తర్వాత అధ్యక్ష 1936లో they were grouped as scheduled, they were listed as scheduled castes. ఇది చరిత్ర అధ్యక్ష. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు వచ్చిన కాన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ విత్ రిగార్డ్ టు ఎస్సీస్ అండ్ ఎస్టీస్, పర్టికులర్లీ ద ఎస్సీస్. 1950 నోటిఫైడ్ షెడ్యూల్ కాస్ట్ బేస్డ్ ఆన్ 96 ఆర్డర్. మన ప్రాంతంలో 1950లో మెడ్రాస్ స్టేట్లో 87 కులాలు, హైదరాబాద్ రాష్ట్రంలో 32 కులాలు. మళ్ళీ 1956లో రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ బేస్డ్ ఆన్ లింగ్విజం. ఆనాడు 60 కులాలు, కామన్గా 4 కులాలు 3 ప్రాంతాలకు, 28 కులాలు తెలంగాణకు, 28 కులాలు ఆంధ్ర. 1976లో 59 కులాలు. 2002లో మళ్ళీ సవరణ, పంబాల మర్జ్ విత్ కొప్పుల వాళ్ళు. తర్వాత తెలంగాణ రాష్ట్రము, ఆనాడు గొడుగలి కమ్యూనిటీ మన ప్రాంతంలో మన రాష్ట్రంలో లేదు కనుక దాన్ని తొలగించడం జరిగింది. అధ్యక్ష, ప్రధానంగా వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అని మనం అందరం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సోషల్ జస్టిస్ మీద అందరూ మాట్లాడతారే, వాట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్? The concept of creating a fair and equal society where everyone has equal rights, samana hakkulu, opportunities, avakashalu, and access to resources, వనరుల లభ్యత, and justice, న్యాయం. దీన్ని సంపూర్ణంగా విశ్వసించింది బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, పూలే గారు, జగజీవనం గారు. అలాంటి గొప్ప నాయకులు, దే ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ సోషల్ జస్టిస్. Baba Sahib Ambedkar, he dedicated his life for elimination of caste and upliftment of marginalized communities. His visionary efforts played a very crucial role in getting the fundamental rights, reservations. Reservation ఇందులో విద్యలో, ఉపాధిలో, రాజకీయంగా. అధ్యక్ష, ఈ మూడిట్లో అన్నిట్లో ముఖ్యమైనది విద్య. ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ద సొసైటీ టు చేంజ్, గ్రో, బికమ్ వైబ్రెంట్ అండ్ బ్రింగ్ అబౌట్ ఎ కల్చరల్ చేంజ్ ఈజ్ త్రూ ఎడ్యుకేషన్. సర్వము విద్యలో ఉంది. విద్యావంతుడు కావాలి, ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని వేస్తుంది, అకౌంటబుల్ వస్తుంది.
కల్చరల్ చేంజ్ వస్తుంది అండ్ డెమోక్రసీ బికమ్స్ మోర్ వైబ్రెంట్. దిస్ ఈస్ ద బేసిక్ టూల్ ద ఇండియన్ సొసైటీ నీడ్స్ అండ్ దిస్ ఇస్ ద బేసిక్ టూల్ అణగారిన కులాలు, ఈ వర్గాలకు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కు కావలసింది అన్నిట్లో మొట్టమొదటిది ప్రమాణాలతో కూడిన విద్య, దాంతో సహా నైపుణ్యం అధ్యక్ష. ఇక ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ ఉంటుంది, పొలిటికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి మనకు,